బండి తీసుకున్నారు బండి వీడియో పెట్టుంటే బాగుండేది. ఇంకా వేరే తీసుకోవడానికి ఇంకా రండి అందరూ మొత్తం ఇది అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. నా పేరు ధనంజయ్, ముద్దుగా అందరూ నన్ను డీజే అని పిలుస్తారు. మాది చిక్కబళ్ళాపూర్, కర్ణాటక అండ్ తెలుగు బార్డర్. అక్కడే పుట్టా, అక్కడే పెరిగా. ఎన్నో తెలుగు సినిమాలు చూస్తూ పెరిగానండి. చిరంజీవి గారి పెద్ద వీరాభిమాని నేను. ఆయన సినిమాలు చూస్తూ హీరో అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలని కలగన్నాను. సో చాలా రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను సినిమా రంగంలో అవకాశం కోసం. ఫైనల్గా ఈరోజు నా కళ నెరవేరబోతుంది. శుభకృతనామ సంవత్సరం అనే సినిమా నుంచి. థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అలాగే సార్తో యాక్ట్ చేయడం అనేది నిజంగా నా సౌభాగ్యం అని ఫీల్ అవుతున్నాను. బికాజ్ చిన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఒకటి ఉంది సార్. నా ఫేవరెట్ సినిమా జంబలక్కడి పంబ. నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆ సినిమా. చాలా ఎంజాయ్ చేశాను అప్పట్లో. సో ఆయనతో పాటు యాక్ట్ చేయడం అనేది నిజంగా ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. శుభకృత నామ సంవత్సరం అనేది చాలా మంచి సినిమా అవుతుందండి. మా డైరెక్టర్ గారు దీని మీద చాలా వర్క్ చేశారు. సో ఐ టెల్ యూ, హీ హ్యాస్ ఎ యూనిక్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. చాలా ప్రిపేర్ అయి చేస్తారు. సో ఇప్పుడే చూసారు కదా, గ్లిమ్స్ చూసారు కదా, ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందా? సౌండ్ వినవట్లా? కొంచెం గట్టిగా. యా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో చూసారు కదా ఆయన వర్క్ ఎలా ఉందని గ్లిమ్స్తో. ఇది జస్ట్ చిన్న గ్లిమ్స్ అంతే. సినిమా చాలా బాగా వస్తుంది. సో త్వరలో మేము షూటింగ్కి వెళ్ళబోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చూడాలి. సో దేవుని దయ ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైనర్తో వీలైనంత త్వరలో వస్తాం షూటింగ్కి. ఇప్పుడు వీలైనంత త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. We are all excited. Very happy to have gotten this opportunity.
So congratulations on completing more than 300 cinema. That is brilliant, and I cannot imagine how great that must feel. And advance happy birthday. And thank you for Vishwanath sir and Sajjan sir for giving me this opportunity. I don't know what else to say because that's how happy I am, but I'm really excited and I hope that you all will like this. మాకు భాషతో సంబంధం లేదండి, జస్ట్ కంటెంట్ తో సంబంధం మాకు. Nice. Sir, this opportunity maybe ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ಆಲ್ರೆಡಿ ಮಾಡಿ ಒಂದು ಸ್ಟೇಟ್ ಅವಾರ್ಡ್ ತಗೊಂಡು ನಾವು ಆಲ್ರೆಡಿ ಸೆಕೆಂಡ್ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀವಿ. ಈ ಒಂದು ಪ್ರೊಡಕ್ಷನ್ ನಮಗೆ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟಿದ್ದು, ಈ ಒಂದು ಕಂಟೆಂಟ್ ನ ಇಷ್ಟಪಟ್ಟು ಸರ್ ನಮಗೆ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಕೊಟ್ಟರು. ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಕಾಲಿಟ್ಟು ನಾವು ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಾವು ಒಂದು ಬೆಳೆಯಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆಮೇಲೆ ಹಾಗೆ ಒಂದು ಈ ಕಂಟೆಂಟ್ ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಸಜ್ಜನ್ ಕೂಡ. ನಾವಿಬ್ರು ಜೊತೆಗೆ 4 Walls ನ స్టార్ట్ ಮಾಡಿ చేస్తా ఉన్నాం. నరేష్ గారు మేము ఆ సినిమా షూటింగ్లో ఎప్పుడు ఈ కథ గురించి చెప్తా ఉండేవాళ్ళు. చాలా కామెడీ అదిరిపోతుందండి, చాలా బాగా వస్తుందని. ఈ కొత్త డైరెక్టర్ సజ్జనార్ ఈ అబ్బాయి గురించి చెప్తా ఉండేవాళ్ళు. నరేష్ గారు లాంటి ఆర్టిస్ట్తో నీ ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేయడం నీ అదృష్టం బ్రదర్. ఆయన ఏవైనా, అది ఎమోషన్ అయినా కామెడీ అయినా ఆయన చేస్తే థియేటర్ దద్దరిల్లిపోద్ది. లాస్ట్ ఇయర్ దీపావళికి కేరామ్తో ఆడియన్స్ అందరిని ఒక మాత్రం మోగిచ్చారు. ఈ పండగకి నారీ నారీ నడుమురారి. సార్ హానెస్ట్గా చెప్తున్నా, మీ కామెడీ చూడటానికి జనం 2-3 సార్లు వెళ్తున్నారండి. సినిమా అంతా ఒక ఎత్తు, మీ కామెడీ ఒక ఎత్తు. కంగ్రాచులేషన్ సార్. అలాగే ఈ ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా టీజర్ చూడలే, మిస్ అయ్యాను, ఇప్పుడు చూస్తాను. ప్రతి సినిమాకి ముందుండి ఎవరు అడగగానే వచ్చే మా హీరో శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈగర్గా మీ ఫర్దర్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో సన్నిహితంగా ఉన్నాను. ఏవీలో మొత్తం సినిమా జర్నీ చూపించడం జరిగిందండి. కానీ ఒక 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో కానీ ఆయన అనేక పోరాటాలు చేసినాడు. బీజేపీలో ఉన్నప్పుడు బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా చెరువు పూడికతీత అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటి మీద ఒక పోరాటం మొత్తం జిల్లా అంతా తిరిగి అనంతపూర్ జిల్లా కరువు జిల్లా, చెరువులు పూడికతీత తీయడం వల్ల చెరువులకి నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కాలం ఉండి రైతులకి ఉపయోగం అని చెప్పేసి అనంతపూర్ జిల్లాలో పుట్టిన వాళ్ళకంటే ఆ ప్రజల పట్ల ఎక్కువ ఇష్టంతో చేసినటువంటి పోరాటం. 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. 19వ తారీఖు తెల్లవారితే 20వ తారీఖు జనవరి 20 ఆయన బర్త్డే. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. సినిమాల్లో ఈ ఇన్నింగ్స్ లేదు. రాజకీయాల్లో ఉండి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక వైట్ షర్టు, వైట్ పంచ, పూర్తి జీవితంలో ఆస్తులు ఉన్నాయి, అమ్మగారు ఆశీస్సులు ఉన్నాయి, కృష్ణ గారి ఆశీస్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఆ నైట్ జర్నీ చేయడం జరిగింది నేను ఆయనతో. అప్పుడు షిరిడీకి పోయి వస్తాను, వచ్చిన తర్వాత నా జీవితం మారిపోతుందని ఆయన మాటల సందర్భంలో అన్నాడు. ఖచ్చితంగా ఇప్పటికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం. ఈరోజు నరేష్ గారికి, ఆ రోజు నరేష్ గారికి వ్యత్యాసాన్ని నేను కళ్ళారా చూడడం జరిగింది. సినిమాల్లో, అన్ని సినిమాల్లో సక్సెస్లో ఆయన భాగస్వామ్యం. అదేవిధంగా ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 20 సంవత్సరాల నుంచి ఒక సోదర భావంతో నేను ఆయనతో కలిసి జర్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పవిత్ర లోకేష్ గారికి, మిత్రుడు విష్ణు గారికి, డైరెక్టర్ సజ్జనార్ గారికి, విశ్వనాథ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్లకి, రాజేష్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సినిమా అచ్చ తెలుగు భాషలో పెట్టినటువంటి పేరు, మంచి కన్నడ నిర్మాత, తెలుగు టైటిల్, ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ నరేష్ గారికి, నరేష్ అన్న గారికి, నరేష్ గారు అనేది రాదు, అన్నకు జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ ఎస్ఎస్ సజ్జన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఈయనైతే పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడేస్తారు, మాకు తెలుసు. రండి. ఎల్ರಿಗೂ నమస్ಕಾರ. యాక్చువల్గా ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, ఐ మీన్ నేర్చుకుంటున్నాను. మొదటిగా సార్కి, సార్ కంగ్రాచులేషన్ సార్, అంటే 54 గోల్డెన్ ఇయర్స్ ఇన్ సినిమా. సో ఈ 54 ఇయర్స్లో మేము అదే మన టీం అంతా మీతో చేరుతాం కదా, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, ఎందుకంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను మాట్లాడకైనా నా సినిమా మాట్లాడితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఖచ్చితంగా మాట్లాడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే ఇది యాక్చువల్గా నా 4వ మూవీ. కన్నడలో ఇంతకు ముందు 3 మూవీలు నేను చేశాను. నా లాస్ట్ సినిమాకి బెస్ట్ సినిమా అని కర్ణాటక స్టేట్ అవార్డు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ అవుతున్నాను. శుభకృత్ నామ సంవత్సరం మీ ముందుకి తీసుకొస్తున్నాము. నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే ఏం మాట్లాడాలని నాకు తెలియట్లేదు. కానీ ఒక విషయం చెప్తాను, ఈ సినిమా కథ తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్గా సార్ దగ్గరకు వచ్చినప్పుడు నాకు 1/2 అవరే టైం ఇచ్చారు. లైక్ 1/2 అవర్లో కథ చెప్పాలి సార్కి అని ఇచ్చారు. కానీ నేను వచ్చేటప్పుడు కథ చెప్తా నిజంగా సార్ కంటిన్యూ చేసి 3 అవర్స్ నాకు టైం ఇచ్చారు. 3 అవర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కథని. సార్కి నచ్చి మళ్ళీ నువ్వు ఇంకో రోజు ఇక్కడ ఉండు, నేను ఇంకో వర్షన్ నేను అంటే లైక్ ఇంకో నరేషన్ నేను వినాలి అనేసి ఒక రోజు ఇక్కడ ఉండి నేను మళ్ళీ అంటే నాకు తెలీదు అంటే సార్ ఒప్పుకుంటారో లేదో. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, సార్ మీదే వెళ్ళే కథ ఇది. బేసిక్గా ఇది శుభకృత నామ సంవత్సరం అనేది మీకు తెలుసుండొచ్చు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ పోస్ట్ ఉంది, అందరికీ తెలుసుంటుంది కదా. లైక్ శుభకృత నామ సంవత్సరం అంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. ఆ సంవత్సరాలు ఎవరి పేరు ముందు అంటే నారదముని అమ్మాయిగా ఉన్నప్పుడు పుట్టిన బిడ్డలు అదంతా మీకు తెలుసుంటుంది, నేను చెప్పాల్సినది ఏమి ఉండదు. సో నారద అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారే ముందు గుర్తుకొస్తారు మాకు, జనరల్గా మీకు అందరికి తెలిసిందే కదా. సో అలా ఈ కాన్సెప్ట్తో నేను మొదలు పెట్టాను. మీరు చూడొచ్చు ఈ పోస్టర్లో కానీ ఈ టీజర్లో కానీ జస్ట్ ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చూపించాము అంతే. కానీ ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఈ క్యారెక్టర్. ఈ సినిమాలో నవరస రాయ అని ఏమి పిలుస్తారు ఇక్కడ అందరూ సార్ని, అలా నవరస రాయ అని పిలుస్తారు. ఆ నవరసాలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఖచ్చితంగా అందరికీ 6 years నుంచి 60 వరకు కానీ 70 వరకు అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. మీరంతా మాకు సపోర్ట్ చేయాలి. ఇది జస్ట్ మన ఫస్ట్ స్టెప్ అంతే. ఖచ్చితంగా ముందు వస్తాము, సాంగ్స్తో మీ ముందు వస్తాము, ట్రైలర్తో మీ ముందు వస్తాము. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఖచ్చితంగా ఇప్పుడు గ్లిమ్స్ చూశారు, నెక్స్ట్ డిఫరెంట్గానే చూస్తూనే వెళ్తారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, సంవత్సరం అంటే 365 days ఉంటాయి ఇయర్లో. మన సంవత్సరంలో పండుగలు ఎట్లుంటాయంటే 366 ఉంటాయి బేసిక్గా. ఇందు 365 days ఉంటే 366 పండుగలు ఉంటాయి. అలాగా మా సినిమాలో కూడా వెరైటీ ఉంది. అది ఒకటొకటే మీ ముందు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఒక మంచి మూవీ, మంచి సబ్జెక్ట్. ఇప్పుడు జస్ట్ 2 hours 2.5 hours ఎంటర్టైన్మెంట్ కాకుండా మీరు ఇప్పుడు చూసినా మీకు కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో 20 years తర్వాత మీ పిల్లలతో చూసినా కనెక్ట్ అవుతుంది. ఇంకో 20 మీ గ్రాండ్ చిల్డ్రన్స్తో చూసినప్పుడు కూడా మీకు సినిమా కనెక్ట్ అవుతుంది. అలాంటిది ఒక సబ్జెక్ట్ తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతే సరే, దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఏంటో నిజంగా నాకు తెలీదు. దయచేసి ముందు క్షమించండి నేనేం తప్పుగా మాట్లాడితే. ఖచ్చితంగా ఈ ప్రెస్ మీట్లో అయితే చాలా లైక్ మిస్టేక్స్ ఉంటాయి నాకు తెలుసు. కానీ సార్ రిలీజ్ ప్రెస్ మీట్కి మాత్రం ఖచ్చితంగా మంచి తెలుగు మాట్లాడతాను, పర్ఫెక్ట్ తెలుగు మాట్లాడతాను. ఇక్కడ వచ్చిన అందరికీ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿರೋ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. సో ముందు సినిమా గురించి మాట్లాడాలా, ముందు నరేష్ గారి గురించి మాట్లాడాలా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేయవచ్చు కదా తర్వాత. అవును. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 years ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అని మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చా? లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక 1/2 hour దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈస్ సో బిజీ.
అండ్ ఆయన చూస్తూ చూస్తూ నాకు ఏమంటారు లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. And many happy returns of the day for you. May you have a wonderful life ahead with me, and Always. For this lifetime and next. and have a wonderful life ahead, and also good films to come. So ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఇది గ్లిమ్స్లో మీరు ఏం చూసారు డైలాగ్స్, అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు, ఇదేమో ఆయన డైరెక్టర్ ఆయన చూసి రాశాడా అదే అలాగొచ్చిందో నాకు తెలియదు. బట్ దట్స్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. సో హీ లివ్స్ లైక్ అ కింగ్. సో వాట్ ఈస్ ఫిలాసఫీ ఈస్ దట్ ఎవ్రీ మినిట్ వీ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ అన్నట్టుగా. సో దాట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలీదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈస్ డూయింగ్ ఇది కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారు అనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు. కానీ నాకు మా మదర్ టంగ్ ఇస్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ అంటే అదే చెప్తున్నాను కదా, నన్ను అంత ప్రేమించి సో నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట, బికాస్ విల్ టీచ్ వెరీ గుడ్ తెలుగు. ಸೊ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಅಂడి, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಮಾಡಿ. ఇంకా బెంగళూరులో కూడా విల్ కమ్ అండ్ డూ ద సింగ్. విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ రాజేష్ దండ గారు కూడా థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సింగిల్తో బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు నెక్స్ట్ విష్ణు విన్యాసం అంటూ పలకరించబోతున్నారు. శుభకృతనామ సంవత్సరం ఫిల్మ్ గ్లిమ్స్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే నరేష్ గారి అభిమానులకి, ఆత్మీయులకి అందరికీ కూడా పేరు పేరున, మా రాజు గారికి, టీం అందరికీ, రాజేష్ గారికి, డైరెక్టర్ సజ్జనార్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. నాకు సినిమా గురించి తెలియదు, బేసిక్ ఈ సినిమా గురించి ఏం తెలియదు. నాకు నరేష్ గారు ఫోన్ చేసి ఇలా ఒక మంచి సినిమా చేశా, చాలా మంచి సినిమా చేశా, పలానా డేట్కి గ్లిమ్స్ రిలీజ్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను సార్. ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన చేస్తున్న పాత్రలను చూస్తుంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ ఇస్తూ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్కి ఎమోషన్, అండ్ దట్టు కొత్త డైరెక్టర్లతోని ఎంకరేజ్ చేస్తున్నారు, పెద్ద డైరెక్టర్లతోని చేస్తున్నారు. ఇది చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నరేష్ గారి సినిమాలో ఉంటే చాలు అన్నంత ఇది క్రియేట్ చేసుకున్నారు సార్. వెరీ హ్యాపీ. ఇంకా మంచి పాత్రలు, ఇంకా మంచి మీరు ఎలాంటి అన్న రాసుకోండి, కొత్త దర్శకులు, పెద్ద దర్శకులు అందరూ ఏ పాత్ర అన్నా సరే ఇట్టే అద్భుతంగా మనం ఊహించిన దానికంటే అద్భుతంగా చేయగలిగే నటుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. ఇంకా మంచి పాత్రలు చేయాలి సార్. మేము సామజ చేసినప్పుడు మేము ముందు 2-3 సినిమాలు చేసాం, కానీ సామజ చాలా మంచి పేరు తెచ్చింది, నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అట్ ద సేమ్ టైం నరేష్ గారు ఇంకా చాలా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కథలు నాకు ఏదొచ్చినా కూడా ఫాదర్ నరేష్ గారు అందరూ చెప్తున్నారు. ఏది ఒప్పుకోలే, ఎందుకంటే దానికంటే గొప్ప కథ వచ్చినప్పుడే చేద్దాం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశా. ఈ శుభకృత నవ సంవత్సరం ఫస్ట్ సినిమా నేను అదే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ మా కాంబినేషన్లు ఈ సంవత్సరం చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అండి. ఇక్కడికి చేసిన వాళ్ళందరికీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మన తెలుగు సినిమాలన్నీ కూడా పండగకి అద్భుతంగా సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ముందుగా చాలా థ్యాంక్స్. చాలా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసాం జనవరి మంత్ని. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా పాజిటివిటీ పంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
ముందుగా మై హీరో అని నేను ఒకళ్ళే పిలుస్తుంటా, విష్ణు. అయితే ఎందుకో తర్వాత చెప్తాను. శ్రీ విష్ణు మై ప్రొడ్యూసర్. ఇంకా మా డైరెక్టర్ ఇంకా వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. సాయిరామ్ ఒక ఇంటర్వ్యూలో ఉన్నాడు, వస్తాడు అనుకుంటాను, వస్తున్నాడు అన్నాడు. అదేవిధంగా మై నాలో సగం పవిత్ర, మై లక్కీ చామ్. నా లక్కు నిజంగా అక్కడి నుంచి స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది సార్, ఒక లక్కీ చామ్. అండ్ మై డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ ఎస్ఎస్ సజన్, మై ప్రొడ్యూసర్ విశ్వనాథ్ గారు, అండ్ ధనంజయ్, అండ్ ప్రకృతి ప్రణతి ప్రకృతి. ప్రధానంగా రియల్ లైఫ్ హీరో. నేను 15 ఏళ్ళు ట్రావెల్ చేశాను, మట్టిలో మట్టిగా, మనిషితో మనిషిగా పనిచేసి, ఇంట్లో అమ్మ ఒక పరిస్థితి ఉన్నప్పుడు కూడా నాతో ఉండి రాత్రులు ఒక సోదరుగా నాతో కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్యే గారు, టీటీడీ బోర్డు మెంబర్, త్వరలో ఎప్పుడో మంత్రి అవుతారనుకున్న నమ్మకం తెలుసు మాకు. స్ఫూర్తి గారు, పేరు పేరున ప్రవీణ్ మాచర్ల గారు, సుధా శ్రీనివాస్ గారు, కరెక్ట్, డిఓపి గారు, దేవేంద్ర గారు, పేరు పేరున అందరికీ, మా శ్రవంతి, మా కోఆర్డినేట్ యాంకర్, అండ్ పాత్రికేయ సోదరులకి, న్యూమార్క్ కుంఫు ఆర్గనైజేషన్ ఇండియా గ్రాండ్ మాస్టర్ శ్రీ రవికుమార్ గారికి, నేషనల్ ప్రెసిడెంట్ రాజశేఖరమణి గారికి, కృష్ణకుమార్ గారికి, మా కుటుంబంలో సగమైన ఫ్యాన్స్కి పేరు పేరున ఒక్కొక్కరికి, ఏదున్నా మాతో వచ్చి నిలబడి, ఎప్పుడు కష్టాలన్నా సుఖం ఉన్నా మేము రావాలా అని అడిగేవాళ్ళండి. అలాంటి ఫ్యాన్స్ కృష్ణ గారు మాకు ఇచ్చేవాళ్ళు. అందరం కలిసి ఉంటాం, అందరం బాగుండాలి. చాలా సంతోషం అండి. జంజాల గారు, రామోజీరావు గారు, ఎందుకు చెప్తానంటే ఇది ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ ఒక ఫ్యామిలీ ఉండిందన్న. ఆ ఫ్యామిలీ వెళ్ళిపోయిన తర్వాత డిప్రెసింగ్గా ఫీల్ అయింది. మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చింది నాకు. శ్రీ విష్ణు గారు, రాజేష్ తండ్రి గారు, సాయిరామ్ అబ్రాజ్ గారు, ఏమున్నా నరేష్ గారు ముందు ఉన్నారా మాతో, లేదా ఆయనకి రాస్తున్నాం, మీతో చేస్తున్నాం అనే మాటతో మొదలెడతారండి. నిజంగా అది ఒక బలాన్ని ఇస్తుందండి నటుడికి కానీ ఎవరికైనా. నాకంటూ మనుషులు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారండి, అటువంటి వాళ్ళే వీళ్ళు. శ్రీ విష్ణు ఎందుకు చెప్తానండి, మై హీరో అన్ని చాలా ఇష్టం నాకు. ఎంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అంటే, మహేష్కి ఒక మంచి టైమింగ్ ఉందండి, కామెడీ టైమింగ్. మళ్ళీ అంత సటిల్ టైమింగ్ నేను శ్రీ విష్ణు దగ్గర సృష్టిస్తాను. బాబా సాక్షి గారు అంత సటిల్ కామెడీ టైమింగ్ అండి. నిజంగా సామాజిక వర్గంన వర్షన్ 20 నాకు ఇచ్చిందండి. థ్యాంక్స్ మీ ఇద్దరికి, సాయిరామ్ అభిరాజ్కి. అక్కడి నుంచి నా ట్రావెల్ మళ్ళీ కేరాంపు, ఇప్పుడు రంభావృష్టి మేనక, నారీ నడుమ మురారి వెళ్తుందండి. ఎనీ దిస్ ఇస్ ఎ ట్రావెల్. సో నైస్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ ఇన్నింగ్స్ అండి, ఒక క్యారెక్టర్గా నేను ఎంటర్ అయ్యాను. వెరీ స్మాల్ బిగినింగ్, 100 సినిమాలు హీరోగా చేసి, బట్ నచ్చిన సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్కి ఇబ్బంది పెట్టకుండా చేశాను. మంచి క్యారెక్టర్లు ఎందుకు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ పైకి వెళ్తున్న కొద్దీ లీడ్ రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇందాక అన్ని చూశారు ఫిలిమ్స్లో, నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. నేను ప్రతిదీ క్యారెక్టర్గానే చూస్తానండి. యాక్టర్, దట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్. ఇటు నేను అద్భుతమైన క్యారెక్టర్స్, నాకు డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అండి, ఇండస్ట్రీ యంగ్ డైరెక్టర్స్ పేరున నాకు థ్యాంక్స్ అండి. పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇవాళ వెరైటీ క్యారెక్టర్స్ పడుతుందని ఆయన శ్రీ విష్ణు చెప్తున్నారు, అది వాళ్ళు ఇచ్చిన వరం నాకు వరుసగా. అదేవిధంగా లీడ్ రోల్స్, ఇటు లీడ్ రోల్స్ వస్తున్నాయి వరుసగా. క్రేజీ కళ్యాణం, అది పోస్టర్ లాంచ్ అయింది మొన్నే, రేపు మళ్ళీ బర్త్డే పోస్టర్ లాంచ్ ఉంది. ఇవన్నీ ఒక ట్రావెల్ ఆఫ్ 54 years. మననే 50 చేసాం అనుకున్నాం. టైమ్ ఈజ్ ఫ్లయింగ్. టైంతో పాటు తెలుగు ఇండస్ట్రీ ఇస్ ఫ్లయింగ్, మనతో పాటు కన్నడ ఇండస్ట్రీ ఆల్సో ఇస్ ఫ్లయింగ్. ఇండియాలో వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ
తెలుగు కన్నడ ఇప్పుడు సిస్టర్ లాంగ్వేజ్ అంటారు. ఒకటే లిపి ఉంటుంది మనకి దగ్గర దగ్గర, కల్చర్ దగ్గరగా ఉంటాయి, పండగలు అదే పండగలు ఉంటాయి. శుభకృత నామ సంవత్సరం అంటాం, వాడు సంవత్సర అంటారు, అంతే తేడా. చాలా దగ్గరగా మనం ట్రావెల్ అయ్యాం. ఇప్పటికి వాళ్ళ కాంతార లాంటి సినిమాలు మనల్ని అలరిస్తున్నాయి, మనం మన సినిమాలు వాళ్ళని అలరిస్తున్నాయి. కలిసి ఒక కుటుంబంగా వెళ్తున్నామండి. ఈ సంవత్సరం బర్త్డే, ప్రతి సంవత్సరం నేను బర్త్డే నేనుగా ఎప్పుడు నేను చేసుకోలేదు. ఫ్యాన్స్ వస్తారు, మంచి కేక్స్తో వచ్చినప్పుడు నా బ్రదర్స్ వచ్చారని ఫీల్ అవుతా. అందరం పండుగ చేసుకుంటాం, అమ్మకి కృష్ణ గారికి దండం పెట్టుకుంటాం, అందరు భోజనం చేసి అక్కడే ఉంటారు సాయంకాలం వరకు. అదొక టైప్ ఆఫ్ బర్త్డే. లాస్ట్ ఇయర్ ఒకసారి డాక్టరేట్స్ అరేంజ్ చేసి నేషనల్ న్యూమాంగ్ కుక్ ఫౌండేషన్ వాళ్ళు చేశారు. ఏది కాకపోతే షిర్డీకి వెళ్ళిపోతాను. ఈ సంవత్సరం ఈ అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయిని ఎందుకు చెప్తున్నానంటే 30 minutes సజ్జనార్, ఎస్ఎస్ సజ్జనార్, మన సజ్జనార్ గారు కూడా బంధువు అయినా 30 నిమిషాలు కథ విన్న తర్వాత ఒక టపాకాయ పేల్చినట్టు అనిపించిందండి నాకు. ఇంకొక రోజు ఉంటామని అడిగాను. ఉంటాను సార్ అన్న. ఐ వాంట్ 1.5 hour నేరేషన్ అడిగాను. 1.5 hour నేరేషన్ అడిగితే 3 hours వెళ్ళిందండి. కాఫీ తాగాను, బ్లాక్ కాఫీ మధ్యలో. ఇంకొక రోజు ఉండండి అన్న. థర్డ్ డే కూడా ఉన్నాడు. థర్డ్ డే యాక్సెప్టెడ్ ద ఫిల్మ్. ఎందుకంటేనండి, ఒక లీడ్ రోల్ బాధ్యత తీసుకున్నప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనే తర్వాత చాలామంది నరేష్ గారు చెప్తే హిట్ అవుతుందంటే ఇట్స్ నాట్ మై థింగ్. అంత అద్భుతమైన సినిమా తీసి దాంట్లో ఉంటే నా పల్స్ నేను చెప్తున్నది హిట్ అవుతుందని. ఒక లీడ్ రోల్ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ రోల్ కంటే ఒక బాధ్యత పెరుగుతుందండి. రెస్పెక్ట్ ఫర్ ద ఫిల్మ్, రెస్పెక్ట్ ఫర్ అస్, రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ ఇవ్వాలండి. అమేజింగ్ కంటెంట్ అండి. శుభకృత నామ సంవత్సరం, అమేజింగ్ స్పాన్, కల్చర్, ట్రావెల్, డ్రామా, సస్పెన్స్. అక్కడ సన్నాయి, ఇక్కడ వెనకాల సీసాలు, చాలా వేరియేషన్స్, చాలా హ్యూజ్ స్టార్ కాస్ట్ అండి. తెలుగులో కన్నడలో రెండిట్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అది ఇవాళ లాంచ్ చేద్దామంటే సంతోషం. ఒక మంచి రోజున శుభకృత నామ సంవత్సరం అన్న టైటిల్ అనిల్ శంకర్ గారు వినంగానే చెప్పారు, చాలా బాగుందండి టైటిల్. ఎవరు చెప్పినా కూడా పాజిటివ్ టైటిల్, శుభకృత నామ సంవత్సరం, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇవాళ ఒక కల్చరల్ వేవ్ జరుగుతుందండి ఇండియాలో దేర్ ఇస్ ఎ కల్చరల్ వేవ్ గోయింగ్ ఆన్. దాన్ని బ్లెండ్ చేస్తూ, ఇటు కన్నడ తెలుగు కల్చర్స్ని బ్లెండ్ చేస్తూ, ఒక ట్రావెల్ తీసుకొని దాంట్లో కొన్ని క్యారెక్టర్ తీసుకొని, ఒకటి మాత్రం ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే, బట్ గ్లిమ్స్ చూశారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా గ్లిమ్స్ ఇవాళ మంచి కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుందండి. మంచి కంటెంట్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఆడుతుందండి. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ప్రమోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ గ్లిమ్స్. ఈ 3 సినిమాకు ఉన్నాయండి. 3 అర్హతలు ఈ సినిమాకు ఉన్నాయి. ఇవాళ గ్లిమ్స్ ఖచ్చితంగా వైరల్గా వెళ్తామని నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా డెఫినెట్గా తెలుగు కన్నడలో ఒక మంచి పేరు తెస్తుంది. ఖచ్చితంగా ఒక రెవెన్యూ బ్రింకింగ్ సినిమా అవుతుందని నమ్మకం అండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. బ్యూటిఫుల్ మ్యూజిక్, అమేజింగ్ ఫోటోగ్రఫీ. స్టార్టింగ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఇయర్ విత్ శుభకృత నామ సంవత్సరం అండి. సో ప్రతి సంవత్సరం కూడా మన తెలుగు సినిమా కళకళలాడాలి. ఈ సంవత్సరం నిన్న నారి నడుమూరానికి వెళ్ళాను. గోవా నుంచి షూటింగ్ నేను దిగి పవిత్ర నేను వెళ్ళాము. మల్టీప్లెక్స్ వద్దు, సింగిల్ థియేటర్స్ బుక్ చేయండి అన్న. సింగిల్ థియేటర్స్ లేవండి. నా సినిమాకు నాకు టికెట్ లేకపోవడం ఫస్ట్ టైం నా లైఫ్. అంత ఫుల్స్ అవుతుంది. ఐ వాజ్ షాక్డ్. సరే ఎక్కడ పెడతారంటే ఆర్కే కాంప్లెక్స్ ఎదురుగా. సరే పెట్టండి అన్న. ఇక్కడ ఏముంటుందిలే, మల్టీప్లెక్స్ జనాలు వాళ్ళు అలా చూస్తారనుకుంటే వాళ్ళు అని కేకలతో చూస్తుంటే ఎప్పుడు చూడలేదు నేను. ఐ వాజ్ స్టండ్. అదిగో అలాంటి కేకలు నిన్న. ఐ వాజ్ స్టండ్ అండి. అంటే ఒక కొత్త ట్రెండ్ అండి. మొత్తం ఆడియన్స్, తెలుగు ఆడియన్సే కాదండి, దేర్ ఇస్ ఎ ట్రెండ్ చేంజ్. కంప్లీట్గా కంటెంట్, ఎంటర్టైన్మెంట్ మొత్తం మారిపోతుందండి. కొత్త జనరేషన్ హీరోస్, కొత్త జనరేషన్ డైరెక్టర్స్, కొత్త జనరేషన్ ప్రొడ్యూసర్స్ మొత్తం ఇండస్ట్రీలోకి వస్తానండి. ఇట్స్ ఎ గ్రేట్ టైం టు బీ ఇన్ ఇండస్ట్రీ. నా అదృష్టం ఇవాళ 54th ఇయర్, 10 ఏట అడుగు పెట్టాను. 54th ఇయర్. నేను నిజంగా ఇక ఇంత బిజీలో ఇంకా రైజ్లో ఉన్నానంటే థ్యాంక్స్ టు ఆల్ మై హీరోస్, మై డైరెక్టర్స్, మై ప్రొడ్యూసర్స్,
పెద్దవాళ్ళ ఆశీర్వాదం, ఖచ్చితంగా శుభకృత నామ సంవత్సరం అనేది ఆయన చెప్పినట్టు కొన్ని సంవత్సరాలు నిలిచిపోయే సినిమా అవుతుందండి. ఈ సంవత్సరం ఈ సినిమాతో ప్రారంభిస్తున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ సంక్రాంతి అండ్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా పేరు పేరున ఇంత దూరం నా కోసం వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరు కూడా. అందరికీ ఈ యొక్క శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు, మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Definitely we will travel together in a great way this year. And ఏదో చెప్పింది ఇందాక ఆన్సర్ ఇచ్చేస్తాను అనుకుంటా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ శ్రవంతి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో అడ్వాన్స్గా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అందరి తరఫు నుంచి. అండ్ మీ కాంబినేషన్లో మళ్ళీ ఇంకా సూన్ ఏదైనా అలాంటి హిలేరియస్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఎస్, మర్చిపోయానండి. మైత్రిలో ఒక అద్భుతమైన కాంబినేషన్ అండి. మై హీరోతో అద్భుతమైన సినిమా ఒకటి చేస్తున్నాం. రాజేష్ దండా గారితో ఒక రాకర్ ఒకటి చేస్తున్నాం. నరేష్ నేను కాంబినేషన్లో. చిత్రం బళారే చిత్రం కూడా ఈ సంవత్సరం ఎక్కడెక్కడో చేయాలని ఒక ఆలోచన మాకు కలుగుతుందండి. అది కనుక జరిగిందంటే చిత్రం బళారే పార్ట్ 2 విల్ బి ఎ మెమొరబుల్ ఫిలిం ఫ్రమ్ అస్ దిస్ ఇయర్. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఆల్రెడీ అనుకుంటున్నాం దాని మీద. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ అండి. వీ విల్ అనౌన్స్ సూన్. సో ఈ సంవత్సరం నిజంగా రాకింగ్ ఇయర్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, నాకు మా మిత్రులు అందరికి కూడా. సో ఎస్, దిస్ ఇయర్. ఓకే, రీసెంట్ టైమ్స్ లో మీ సినిమాలు చూస్తున్న మా అందరికి కూడా ఒక డౌట్. నరేష్ గారి కోసం పాత్రలు రాస్తున్నారా, లేదంటే నరేష్ గారు చేశాక అలా హిలేరియస్ గా హిట్ అవుతున్నాయా అని? అంటే ఇవేంటంటే క్వశ్చన్ Q&A ఇక్కడ అయిపోతుంది. పర్వాలేదు. ఒకటి ఏంటంటే ఎస్ అంటే ఈ పాత్ర ఏ పాత్ర ఇచ్చినా ఆయన చేస్తాడని నాకు నమ్మకంతో నా వస్తున్నారండి. నిజంగా భయం కలుగుతుంది. సినిమా పాత్ర ఒప్పుకునేటప్పుడు నిజంగా భయం కలుగుతుంది. దానికి నోట్స్ తయారు చేసుకుని ఎల్కేజీ స్టూడెంట్ ఎలా ఉంటాడో వర్క్ లైక్ దట్. సో అలా వస్తున్నాయి కొన్ని మన కోసం రాయడం ఉండదండి. ఈ పాత్ర నరేష్కు సూట్ అవుతుందని రకరకాల పాత్రలు రాస్తున్నారు. ఇంతవరకు సక్సెస్ చేస్తామండి. టిల్ ఆడియన్స్ లవ్ మై పర్ఫార్మెన్స్, ఐ విల్ గివ్ మై బెస్ట్ యాజ్ యాక్టర్. వారం నుంచి చెప్పాలి. 20 నిమిషాలు, అరగంటల మనకి 20 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను. 20 నిమిషాల తర్వాత ఫోన్ అవునండి. 20 టైం చేయాలి. సారీ, కొంచెం లేట్ అయింది వేరే ఇంటర్వ్యూస్ ఉండటం వల్ల. అండ్ ఫస్ట్ సార్ హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాట్స్ ఫర్ 54 గ్లోరియస్ ఇయర్స్. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు ఐఎమ్ వెరీ మచ్. అండ్ అగైన్ కంగ్రాట్స్ ఫర్ అవర్ మన నారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు ఈ శుభకృత నామ సంవత్సరం ఈవెంట్ ఒకే నిమిషం
సో యా, ఈ శుభకృత నామ సంవత్సరం అనే సినిమా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ అసలు ఇంత హడావిడిగా ఇంత సార్ మీరు ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి సార్, ఇది మళ్ళీ ప్రూవ్ అయింది అది. సో చాలా బాగా జరిగింది అండ్ ఐ విష్ ఆల్ ద హోల్ టీమ్ అండి. అండ్ నరేష్ గారు ఇందాక బయట పోస్టర్లు కానీ ఆ లుక్ కానీ చూస్తుంటే సార్ బియర్డ్ లుక్ చాలా రోజులు ట్రై చేసినట్టున్నారు కదా, సూపర్ ఉన్నారు సార్. అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఇన్ ద హోల్ టీమ్ మెంబర్, డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ సార్ ప్రొడ్యూసర్ గారు, యా ప్లీజ్ అందరికి హోల్ టీమ్ అందరికి కంగ్రాట్స్ అండి. ఇలానే మీరు మళ్ళీ మళ్ళీ హిట్లు కొడుతూ ఈ 54, 64, 74 వాట్ ఎవర్ మీ, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఓపిక ఉన్నంత వరకు సినిమాలు చేస్తూ అందరికి కొత్త వాళ్ళకి పెద్ద సినిమాలు అన్ని సినిమాలు మీరు ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు, అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి సార్. వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. రామ్ అబ్బరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నారి నారి నడుమ మురారికి గాను కంగ్రాచులేషన్స్. ఈ క్రౌడ్ లో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది, నేను తప్పలేదు. నరేష్ గారిని అండ్ ఎలా యువర్ బ్లెస్డ్ యాక్టర్ యాక్చువల్లీ. నారి నారి నడుమురారి ఈ మధ్య కాలంలో కొంచెం నరేష్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపించిన టైంలో మళ్ళా నారి నారి వచ్చి వేర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్ యాక్చువల్లీ. థియేటర్ లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ సినిమా విషయానికి వస్తే టైటిల్ అన్నిటికంటే ముందు బిఫోర్ ఎవ్రీథింగ్ అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు, దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్రిషియేట్ చేయాలి సత్యనారాయణ గారు. శుభకృత నామ సంవత్సరం. అండ్ మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సంథింగ్ స్పెషల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బట్ యూజువల్లీ మార్కెటింగ్, ఫిల్మ్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీరు మీ స్పీచ్లో చెప్పారు. టైటిల్ పెట్టేటప్పుడు యూజువల్లీ మార్కెటింగ్ లో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి టర్మ్స్ వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ వర్డ్ అని చెప్పి. కొంచెం టైటిల్ తెలుగులో బాగుంది కానీ కొంచెం పలకడం అనేది కష్టంగా ఉంటుందేమో. అంటే ఒకటండి, బేసిక్ ఏంటంటే ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా. తెలుగులో శుభకృత నామ సంవత్సరం, కన్నడలో శుభకృత నామ సంవత్సర. ఇది ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజు శుభకృత నామ సంవత్సరం అని చెప్పుకునేటువంటిది. దానికి ఒక మీనింగ్ ఉందండి. యూ కెన్ కాల్ ఇట్ అ వర్కింగ్ టైటిల్ ఆర్ టుమారో దిస్ ఇస్ ద సేమ్ టైటిల్ విచ్ ఇస్ గోయింగ్ టు దట్ దే విల్ డిసైడ్. యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ నిన్న అనిల్ శుంకర్ గారు కానీ ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? జస్ట్ టెల్లింగ్ యూ, అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు, సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్, ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నారీ నడుమురారి. మీ అందరూ ఇప్పుడు రామబ్బరాజు గారు కానీ మీరు కానీ నారీ నారీ అంటున్నారు సినిమా. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మా ఆశిస్తుంది. నేను బేసిక్ ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్, ఇట్ ఈస్ దేర్ డిసిషన్. వీ లైక్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వరగమన అంటే ఇట్ ఈస్ అ లాంగ్ టైం, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఇస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ అలవాటు చేయడండి. ఇప్పుడు చొగసు చూడతరమా, సామజ వరగమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్ హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటోసే గుస్సా క్యూ ఆర్కే హిట్ అయింది అప్పట్లో 80s లో. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్. You let me know. Thank you. I have no doubt about it. Yes, thank you. Thank you so much coming from you. సార్ నరేష్ గారు, మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నరేష్ నామ సంవత్సరం అనుకోవచ్చు సార్. ఒకటండి, గత 10 ఏళ్ళుగా కూడా ఒక కంటిన్యూ ఫ్లోస్లో క్యారెక్టర్స్ హిట్ అవుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. ఐఎమ్ క్వైట్ థ్రిల్ అండి నిజంగా. ఇది అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీబడి, బట్ చాలా అరుదుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఇంత రేంజ్కి వెళ్ళదండి జనరల్గా. అది వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ టు ది
Gen Z audience, Gen Z audience through the Gen Z directors and producers. సో నా చుట్టూ ఉన్నదంతా యూత్ అండి, ఇంక్లూడింగ్ సజ్జన్, విశ్వనాథ్ గారు, అందరు కూడా యంగ్ ఫిల్మ్ మేకర్స్ హు థింక్ యంగ్ అండ్ థింక్ ఫార్వర్డ్. సో వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ నరేష్ కెన్ క్యారీ దిస్ ఫార్వర్డ్. సో ఇప్పుడు కే ర్యాంప్ ఉంది, ఎంత ఇష్యూస్ అయితే మనం మాట్లాడినప్పుడు టుడే ద క్యారెక్టర్ కనెక్టెడ్ టు లేడీస్, జెంట్స్, అందరు కనెక్ట్ అయింది. సో దట్ వే దే బిలీవ్ మీ దట్ నరేష్ విల్ క్రియేట్ మ్యాజిక్ అనే నమ్మకం ఉంది. దానికి ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు గివ్ ఇట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ నాకు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ లీడ్ రోల్స్ ఇమ్మీడియట్గా వస్తున్నాయండి, వరుసగా వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం మొన్న అనౌన్స్ చేశారు. శుభకృత నామ సంవత్సరం నేను లీడ్ రోల్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒప్పుకుంటానండి. ఎందుకంటే ఎక్కడ కూడా వీరంత వరకు అన్ని సినిమాలు మనం ఏదో చేసేస్తామని కాదు, కానీ 100% మనం ఈ సినిమా పీపుల్కి ఎక్కుతుంది, మనకు మంచి పేరు తెస్తుంది, సినిమా బాగుంటుంది కమర్షియల్గా అనుకున్నప్పుడే యాక్సెప్ట్ చేస్తానండి. అదే శుభకృత నామ సంవత్సరం. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ కెరియర్ అండి. యు సీన్ ద గ్లిమ్స్. ఎస్, అంటే మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు అన్నీ కూడా జెన్జీ క్యారెక్టర్స్ లాగే ఉంటుంది, కనెక్ట్ అవుతుంది. ఎస్, దీంట్లో జెన్జీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. జెన్జీ క్యారెక్టర్స్ అండ్ దిస్ క్యారెక్టర్ బాండ్, దెర్ ఇస్ వన్ బిగ్ బాండింగ్ ఇన్ దట్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, వేర్ ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ దట్ ఇక్కడ ఇందులో ఏదో ఒక క్యారెక్టర్ నేనున్నాను ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సజ్జనా స్క్రిప్ట్. అంటే ఇది ఈ శుభకృత నామ సంవత్సరం ఏ జానర్ కింద చూసుకోవచ్చు సార్ సబ్జెక్ట్? అది అవన్నీ చెప్పాలి సార్. యాక్చువల్గా అంటే సార్ ఇప్పుడు అడిగారు అంటే లైక్ శుభకృత్ నామ సంవత్సరం అని సడన్గా అనడానికి రాదు, దాని గురించి జస్ట్ నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు లైక్ ఎక్స్పెషల్గా ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన చాలా మూవీస్ మీకు తెలుసుంటుంది, అంత పెద్ద పెద్ద నేమ్స్లే ఉంటాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు కానీ, భర్త మహాశయకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ విరారి కానీ, అంత పెద్దగా పెద్ద స్టార్స్ చేస్తున్నారు. పెద్ద పెద్ద టైటిల్ పెట్టినప్పుడు కూడా జనాలకి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఎందుకు శుభకృత నామ సంవత్సరం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు జనరల్గా అంటాం చూడండి, లైక్ ఏమవుతుందంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు అంటే కన్నడలో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పగలను కానీ ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఏంటంటే అంటే మనం ఈ శుభకృత నామ సంవత్సరం గురించి ఎవరికి తెలియదు. సంవత్సరం అంటాం, ఇప్పుడు ఎంతమంది తెలుగు జనాలందరూ చెప్తారు కదా సంవత్సరం అందరూ అంటారు, కానీ 60 సంవత్సరం ఉన్నాయి. అడిగితే ఎవరికి తెలియదు. అంటే ఎవరికి తెలియదు మీన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ అవన్నీ కానీ ఎవరికి తెలియవు. సో శుభకృత నామ సంవత్సరాన్ని వచ్చేసరికి జస్ట్ ఇది నేమ్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి. జనరల్గా చెప్పాలంటే అది మనం జనాలకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కువ లైక్ ఏంటంటే ఓ శుభకృత నామ సంవత్సరం ఉందా, శుభకృత నామ సంవత్సరం అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మన హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జనరల్గా లైక్ మనమే కట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలుసారు కదా, మీకు ఆల్రెడీ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలుసుండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాట్సాప్లో ఎలా చేస్తామంటే కరెక్ట్గా అన్ని షార్ట్ కట్స్ వచ్చినాయి. నాకు అంత కరెక్ట్గా షార్ట్ కట్స్ గురించి తెలియదు, కానీ అన్ని షార్ట్ కట్స్ చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఏముంది ఎవరికి తెలీదు. సో అలా షార్ట్ కట్ కాకుండా మన ఏ సబ్జెక్ట్ ఏముంది దాని ఆడియన్స్కి తెలియాలి. శుభకృత అంటేనే అంత శుభం జరిగినట్టే జరగాలి. అదే ఈ సబ్జెక్టు, దానివల్లే శుభకృతన్ అనే కంప్లీట్ నేమ్. అంటే ఇప్పుడు ఒక మాట బ్రో జనరల్గా చెప్పాలంటే ఏమంటారు, చిరంజీవి అని ఉంటుంది. చిరంజీవి అని పిలిస్తే లైక్ ఆ మీనింగ్ ఉంటుంది కదా, చిరంజీవిగా ఉంటారు అనే లెక్కగా. దాన్ని క్రాప్ చేస్తే ఎట్లుంటుంది, క్రాప్ చేసినట్టు అయిపోతుంది కదా. అంటే తగ్గిన చిరంజీవి అంటే చిరంజీవిగా అలాగే ఉండాలి, చిరంజీవిగానే ఉండాలి. లేకపోతే దాన్ని చిరు ఇలాంటిది ఎలానే చేసేస్తే ఏమైపోద్ది, అది బ్రేక్ అయిపోద్ది. వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా మీ పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పూర్తి పేరు పెట్టి పిలువు, పూర్తి పేరు. ఇప్పుడు నా పేరు సంగమేష్ సజ్జనర్, సంగమేష్ శరణప్ప సజ్జనర్. నేను ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా, ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా. నేను కూడా ఫాలో అవుతున్నాను, కట్ చేసే పెట్టుకున్నాను. అంటే సంగమేష్ నుంచి ఎస్, నా నాన్న పేరు నుంచి ఎస్, తర్వాత నా సర్నేమ్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నాను. కానీ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి సంగమేష్ సజ్జనర్ కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికైనా చెప్పమంటే కష్టం అవుతుంది, నాకు కూడా అర్థమైంది. కానీ శుభకృత్ అది నా పేరులాగా కాకుండా మన హిస్టరీ గురించి కానీ, మన హిందూ ధర్మంలో యాక్చువల్లీ ఉన్న చాలా సమస్యల గురించి కానీ అందరికీ తెలియాలి. అందరికి తెలిస్తేనే అది నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళు చెప్పగలుగుతారు. మనకే తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఎలా చెప్తాం? చెప్తున్నాను ఒకటండి, బేసికలీ అబ్సల్యూట్ ఎంటర్టైనర్. ఫస్ట్ యు టేక్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎంటర్టైనర్. మీరు ఒక డిఫరెంట్ కథలో తేడా లేదు, అన్ని మామూలు కథలు అంటున్నారు కదా.
ఒక కొత్త కోణంలో కొత్త పాయింట్ తీసుకొని దాన్ని చాలా బ్లెండ్ చేసి ఒక ఎంటర్టైనర్గా చేసినటువంటి స్పాన్ ఉన్న ఫిల్మ్ అండి ఇది. జనరల్గా సినిమా ద్వారానే ఏదైనా కూడా జనానికి వెళుతుంది. సో హిస్ ఐడియా ఇస్ ఈ కల్చర్ శుభకృత నామ సంవత్సరానికి ఒక మీనింగ్ ఉంది దీంట్లో. యు సీ ద పోస్టర్ దేర్ ఆర్ హియర్ దాన్ని కన్వే చేయడానికి ఆ టైటిల్. సీ నౌ సో మచ్ ఆఫ్ డిస్కషన్ ఇస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ద టైటిల్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద టైటిల్. కానీ గ్లిమ్స్ చూస్తుంటే ఏదో కోల్పోయినట్టు మనిషి ఒక దేవదాసలా కనిపిస్తున్నారు మీరు దాంట్లో చూస్తుంటే. చెప్తున్నా కొటేషన్స్ చెప్తున్నా కూడా, లైఫ్ గురించి చెప్తున్నా కూడా, ఆ కింద బీరు బాటిల్ అవన్నీ చూస్తుంటే ఏదో పోయింది, మిస్ అయినట్టు. కానీ మీ రియల్ లైఫ్ చూస్తుంటేనో మీరు మంచి బోలా, యాక్చువల్లీ చాలా ఎంజాయింగ్ ఉంటారు. కానీ దీనికి చూస్తుంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటండి, నా లైఫ్ కూడా దూరపు కొండలు నునుపు అంటారు. I have seen the worst of depressive times. I have seen the worst of financial times. I have seen the worst of emotional times. I am telling you why this, because many actors, many people are losing their life for a small matter. But the purpose of life is succeeded only when you cross the stage and come. Shubhakruta Nama Samvatsram will entertain you through everybody can identify with the problem of this man and connect to the other characters involving around him. It's a very beautiful. నేను అది కూడా చెప్తానండి. 3 days I took to accept this film. 3 days he stayed back, 30 minutes, 3 hours, then 1 day, then finally I said yes, we are doing this film, because I took so much time to understand this. Naresh garu. Amma. Sir, myself Hemamal here. First of all, advance many more happy returns of the day, sir. Thank you. So recent ga Nari Nadama Murari, we enjoyed a lot. ముఖ్యంగా మీరు కనిపించిన ప్రతి సీక్వెన్స్ ఈలలేసి గోలలు చేసి అంతలాగా ఎంజాయ్ చేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికపింగ్ దట్ క్యారెక్టర్ అనమాట. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ నేను లీడ్గా వస్తున్నాను అంటే నేను చాలా పర్టికులర్గా ఉన్నాను, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాలనుకోవట్లేదు అని అన్నారు. వెన్ కమింగ్ టు న్యూ డైరెక్టర్స్కి వచ్చినప్పుడు హౌ యూ చూస్ సార్, ఎలా చూస్ చేసుకుంటారు పర్టికులర్గా? ఓకే, దిస్ క్యారెక్టర్ సూట్స్ మీ, ఇది ఇప్పుడున్న ఆడియన్స్కి సెట్ అవుతుంది. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు జంబలక్కడి పంబ చూసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అలాంటి ఒక టెక్స్చర్ని ఇప్పుడు ఒక కొత్త వెర్షన్లో మీరు కనిపిస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ నారిలో కావచ్చు, ఇలా అన్నింటిలో చూస్తున్నాం. ఇప్పుడు తగ్గ జనరేషన్కి అండ్ పాత జనరేషన్ కూడా కనెక్ట్ చేస్తూ ఎలాంటి ఒక క్యారెక్టరైజేషన్ పిక్ చేసుకుంటున్నారు, ఎలా పిక్ చేసుకుంటున్నారు అంటే వాట్ యు విల్ సే? అంటే హౌ ఐఎమ్ పికింగ్ ఇట్ అప్ ఇస్, గాడ్ బ్లెస్. మొన్న కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ అవుతుంది. 40 daysలో 23 subjects విన్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 days ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ షూట్, హ్యావింగ్ మై బాత్, ఐఎమ్ లిసనింగ్ టు వన్ సబ్జెక్ట్. మై డైరెక్టర్స్ 90% ఆర్ ఫ్రమ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 25 to 40. So I'm young, I'm connecting to their mind. రెండోది ఏంటంటే, when I pick up my subject, I look at the content. బేసిక్గా సినిమా కంటెంట్ బాగుందా, ఒకవేళ క్యారెక్టర్ తక్కువ ఉన్నా క్యారెక్టర్ బాగుందా, ఈ రెండు బాగుంటే ఇట్ విల్ క్లిక్. న్యూ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్, సో దీన్ని ఫోకస్ చేసుకుంటున్నాను. లీడ్ రోల్స్ చాలా వస్తున్నాయి. మొన్న వీరాంజనేయ విహారయాత్ర సూపర్ హిట్ అయింది ఓటీటీలో. ఏనుతొండం గట్టకారచలం కూడా హిట్ అయింది. ఇంటింటి రామాయణం హిట్ అయింది. So all the beauty has got a very good response, doing excellently on Z. So people are coming forward with new content. See, today always I'm telling, content is the hero. Any time, and especially today, people are not willing to watch run of the mill films. Kotta content unte hero plus avutundi. So కొత్త కంటెంట్, ఈ కంటెంట్కి నన్ను హీరోగా తీసుకొచ్చాను, ఈ కథకి నేను నాయకుడు. దట్స్ ఆల్. అండ్ ఓవరాల్గా వాట్ ఎవర్ ఐమ్ పికింగ్ అప్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ క్రీప్. సో నరేష్ గారు ఉంటే హిట్ అవుతుందంటే విచ్ మీనింగ్ ఐఎమ్ చూసింగ్ ద బెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ గుడ్ సబ్జెక్ట్స్ ఆర్ కమింగ్ టు మీ. సార్, యాడింగ్ టు దట్, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్తున్నారు అంటే యూ డోంట్ నో వాట్ హీ డిడ్ అన్నది మీకు తెలీదు. అండ్ కొన్ని అన్ని రిస్కులు కరెక్ట్ అవ్వవు, కొన్ని మిస్ఫైర్ కూడా అవుతూ ఉంటాయి. హౌ యూ సెలెక్ట్ అనేటప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు సార్? న్యూ డైరెక్టర్ కమ్స్ అండ్ బేసిక్ ఏంటంటే, గుర్రానికి దాని రైడర్ తెలుసు అంట. ఈ గుర్రం 54 ఏళ్ళుగా పరిగెడుతుంది. సో ఓల్డ్ వార్ హార్స్. సో ఐ నో who is a director is the horse, a director is the jockey,
యాక్టర్ ఇస్ ది హార్స్, అంతే కదా. సో వెన్ ఐ ఫైండ్ అ గుడ్ జాకీ ఐ ఎంజాయ్ ద రైడ్. సో అలాగా డైరెక్టర్ చెప్పే ఫ్లోలో నాకు అర్థమైపోతుంది. ఐ టేక్ లాట్ ఆఫ్ టైం. డైరెక్టర్స్ హరియప్ చేయండి, 20 నిమిషాలు చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి. గంట, 2 గంటల, 3 గంటల మీ ఇష్టం అండి. ఐ ఎంజాయ్ లిసనింగ్ టు స్టోరీస్. కథలు వినడం నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా మా ఆంటీ నాకు ముద్దలు పెడుతూ కథలు చెప్తూనే మొదలు పెట్టారు, దిగేది కాదు. సో ఐ స్టిల్ ఎంజాయ్ స్టోరీస్. I wish this film will give another great success for you and Sajjan garu. Sir, actually, I'm so sorry, I missed the glimpse. నేను చూడలేదు గ్లిమ్స్. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతున్నప్పుడు నారదుడు అంటే సార్ గుర్తొస్తారు అని చెప్పి అన్నారు. బై కనెక్టింగ్ ఆల్ ద పాయింట్స్, ఆయన క్యారెక్టరైజేషన్ ఒక నారదుడు క్యారెక్టరైజేషన్ లాగా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అలా ఏం కాదు, అంటే లైక్ సబ్జెక్ట్ శుభకృత నామ సంవత్సరం అంటే దాని వెనకాలన్న సబ్జెక్టే బట్టి మేము యాక్చువల్గా ఈ సినిమా కాన్సెప్ట్ని చేసామన్నమాట, డిజైన్ చేసాం. మీకు అందరికి తెలిసినట్టు శుభకృత నామ సంవత్సరం వచ్చి 2022-2023 ఆ పీరియడ్లో జరిగే కథ. మీరు చూసారు గ్లిమ్స్, అదే మీరు చూడలేదన్నారు. యాక్చువల్గా ఒకసారి చూస్తే అది అర్థమవుద్ది. డైరెక్టర్ గారు, ఎస్ సార్, హీరో గారిని ఇంట్రడ్యూస్ చేశారు, మరి హీరోయిన్ ఏది సార్? సార్ హీరో గారికి ఒక ఇలాంటి చేసాం కదా సార్, హీరోయిన్గా ఇంకోటి చేస్తాం సార్ ఖచ్చితంగా. ఎవరున్నారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సూన్ అనౌన్స్ చేస్తాం. They will announce soon. There is a big cast. There is a lot of casting from Kannada and Telugu. They will announce soon. నరేష్ గారు, Yes, ma'am. హ్యాపీ బర్త్డే సార్. Thank you, dear. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నారి మురారి. Thank you so much. అండ్ అంటే శుభకృతనామ సంవత్సరం అనగానే నరేష్ గారు ఒక ఫ్యామిలీ టైపు ఇలా ఎక్స్పెక్ట్ చేశాను నేను అసలు పర్సనల్గా. బట్ టైటిల్కి రిలీజ్ చేసిన గ్లిమ్స్కి అసలు సంబంధం లేదు. Yes. బట్ అంటే ఈ డిఫరెంట్గా థింక్ చేయటం అంటే ఓన్లీ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది. అందరికి కనెక్ట్ అయ్యేలా గ్లిమ్స్ ఉండాలన్నా లేకపోతే వేరే రీజన్స్? No, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. See, if you take Kantara is not our nativity. Silent. Kantara is not our nativity. కాంతారా అనే టైటిల్ మనకి ఫస్ట్ కనెక్ట్ కాలేదు. వాళ్ళ గ్లిమ్స్ కానీ, వాళ్ళ ట్రైలర్ కానీ, ఆ విజువల్స్ కానీ అది కనెక్ట్ అయింది. సో ఎక్కడైనా కూడా ఇప్పుడు క్యూరియాసిటీ మీకే క్రియేట్ అయింది కదా. హే భగవాన్ ఉంది, హే భగవాన్ గ్లిమ్స్ లాంచ్ చేయడానికి కనెక్ట్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, ఈ సినిమా ఆ సినిమా గురించి ఇప్పుడు దీంట్లో మాట్లాడకూడదు. వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దిస్ గ్లిమ్స్, ఇందాక చాలామంది నాకు వచ్చి సార్ సూపర్గా ఉంది సార్ గ్లిమ్స్, ఏంటి సార్ ఇది అని అడుగుతున్నారు. సో ఇట్ హస్ క్రియేటెడ్ అ క్యూరియాసిటీ. సో ఇవాళ ఖచ్చితంగా గ్లిమ్స్ ఇది పెడుతున్న నమ్మకం నాకు 100% కాన్ఫిడెంట్ దట్ వీ విల్ హిట్ అ మార్క్. గ్లిమ్స్ తర్వాత ట్రైలర్ తర్వాత టీజర్ తర్వాత ట్రైలర్, ఈ 3 క్లిక్ అయితే ఆల్మోస్ట్ ఫిల్మ్స్ ఆర్ క్లికింగ్, విచ్ మీన్స్ ఆడియన్స్ అంత ఎడ్యుకేట్ అయిపోయారమ్మా. సో ఈ గ్లిమ్స్ నుంచి మా సక్సెస్ స్టార్ట్ అనుకుంటాం శుభకృత నామ సంవత్సరానికి. సార్ అంటే ప్రతి పుట్టినరోజు రాగానే చాలా మంది వాళ్ళ పర్సనల్గా ఏదో థింక్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏదో పర్సనల్గా అనుకుంటూ ఉంటారు. బట్ ప్రతి సంవత్సరం బర్త్డే రాగానే నరేష్ గారు మైండ్లో అలా మెదిలింది ఏంటి సార్? ప్రతి సంవత్సరం నిజంగా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేనుగా ఎప్పుడు బర్త్డే చేసుకోను. బికాజ్ ఐ బిలీవ్ నేను బాగుండాలి, నేను బాగుంటే నా చుట్టూ 10 మంది బాగుంటారు. నేను నవ్వుతూ ఉండాలి, నా చుట్టూ 10 మంది నవ్వుతూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి సందర్భం వస్తుంది బర్త్డేకి. ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం ఇది ఇవాళ చేయాలని మన వాళ్ళు ఫిక్స్ అయ్యారు, ఇవాళ లాంచ్ చేయాలని. దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ దిస్, బికాస్ ఐ బిలీవ్ దట్ ఐ షుడ్ సెలబ్రేట్ లైఫ్ విత్ పీపుల్ షుడ్ సెలబ్రేట్ మై బర్త్డే. దట్ ఈస్ ద వే అ పబ్లిక్ ఫిగర్ ఆర్ ఎనీబడీ షుడ్ సెలబ్రేట్. అంటే పబ్లిక్ ఫిగరే కాదు, ఒక వ్యక్తికి 10 మంది ఫ్రెండ్స్ చుట్టూ ఉండి బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఆనందం వేరే. సో అదే ఆనందం ఇవాళ శుభకృత నామ సంవత్సరానికి ఇవాళ శ్రీ విష్ణు రావడం, మా టీం అంతా రావడం, విష్ చేయడము, మంచి గ్లిమ్స్ మీ అందరూ చూపించడం. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ దట్ ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి నిజంగా ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ పాయింట్. నాకు ప్రతి సంవత్సరం కూడా ఐ వాంట్ టు టర్న్ యంగర్, ఐ వాంట్ టు టర్న్ స్ట్రాంగర్, ఐ వాంట్ టు టర్న్ మోర్ క్రియేటివ్. And that is happening. God bless. Thanks to God's blessing, Pedwalla blessing, Pavitra's luck, all my directors and writers' luck, and producers' luck. I'm happy. Thank you, sir. Love you. Love you, ma. Love you. నరేష్ గారు,
సార్ మీ క్యారెక్టర్స్ అన్ని కూడా మోస్ట్లీ రిలేటబుల్గా ఉండేలాగా తీసుకుంటున్నారు రీసెంట్గా సామజవరం కానీ లేదా నారి నారి నడుము కానీ. సో ఇప్పుడు ఈ శుభకృతాన సంవత్సరం సినిమాలో ఎంతవరకు రిలేటబిలిటీ ఉంటుందా ఎవరికి? ఆడియన్స్కి. ఎస్ అండి, మీరు చూసారు ఇంత గ్లిమ్స్? ఎస్ ఎస్ ఎస్. సి మీకు డిడ్ యూ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ గ్లిమ్స్? దట్స్ ఇట్ అండి. ఇది బేసిక్ ఏంటంటే త్రూ వన్ క్యారెక్టర్ యూఆర్ టెలింగ్ అ ఫిలాసఫీ ఆఫ్ అ లైఫ్ with so many faces in the background. His hand is shivering out of alcoholism, if you notice depth of it, and there is a young crowd like this boy watching what is and comments going on at the back. So the span and inka, there's so much to see. You will see Sajan moving forward with so many teasers, glimpses. This film, each character, and there is our Prakriti, our Dhananjay, there are other characters. ఇది ఓన్లీ ఇవాళ ఈ ప్రోటో క్యారెక్టర్, వాట్ యూ కాల్ దిస్, ప్రొటోగానిస్ట్ ఆర్ హీరో ఆర్ ఒక లీడ్ రోల్ చూసారు అంతే. దెర్ ఆర్ సెవరల్ రోల్స్ విచ్ విల్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ లాక్ టు దిస్ ఫిల్మ్ అండి. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు, మీరు అంటే అగైన్ ఐ షుడ్ కంపేర్ విత్ కాంతారా ఆర్ సంథింగ్, బట్ సంథింగ్ కనెక్ట్స్ దేర్. నాకు అలాగా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి ఈ ఫిలిం. దెర్ ఇస్ అ డెప్త్ ఇన్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. Two cultures, Kannada, Telugu, a mixture, our festival, so much philosophy and absolute entertainment based. So our travel and you will watch as we go. We are going to catch up and again. You are always, you interview well. So yeah. చెప్పండి. సచిన్ గారు డైరెక్టర్ సార్, ఇప్పుడు ఈ మధ్య సినిమాలకి డైరెక్ట్గా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కానీ ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు. ఎందుకంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఆడియన్స్లో మైండ్లో సినిమా ఉండాలంటే లాస్ట్ 10-15 days చాలా క్రూషియల్ అనుకుంటున్నారు. మీరు షూట్ బిగిన్స్ టైం నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా సార్, లైక్ శుభకృత్ నామ సంవత్సరం అంటే మైండ్లో పెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటి నుంచి ఒక్కొక్క పండగకి మనం ఒక్కొక్కటి డిఫరెంట్ వదులుతూ వెళ్తాము. సో రిలీజ్ వచ్చేసేసరికి ఖచ్చితంగా శుభకృత్ నామ సంవత్సరం అందరికి ఈజీగా వచ్చేస్తుంది నోటికి అంతే. అంటే ఒకటేంటంటేనండి, ఇవాళ ఒకటి చూడండి, మీరు కంటెంట్ తక్కువ ఉంటే యూ కాంట్ హోల్డ్ అండి దట్ అటెన్షన్ స్పాన్ ఫర్ లాంగ్ టైం. ఇప్పుడు మొన్న హే భగవాన్ ఉంది, ఆ లాంచ్ దే మేడ్ ఇట్ బిగ్. ఇవాళ దట్ ఈస్ అగైన్ వెయిటింగ్ టు హిట్ ద స్క్రీన్స్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ ఫిలిం నౌ, బట్ వెన్ దర్ ఇస్ కంటెంట్ లాట్ కెన్ బి ప్రమోటెడ్ అండి. శుభకృత నామ సంవత్సరం, ఎస్ఎస్ సజన్స్ శుభకృత నామ సంవత్సరం హ్యాస్ దట్ కంటెంట్ అండి. దట్ ఈస్ వై కాన్ఫిడెంట్లీ ఫస్ట్ దే వాంట్ టు లాక్ ద visuals and the name and thing into the mind. So we took this good occasion on birthday. సంక్రాంతి తర్వాత ఇది మంచి అకేషన్. చాలా తర్వాత హీరోగా ప్లే చేస్తున్నారు కాబట్టి పవిత్ర గారు ఈ సినిమాలో ఏమైనా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు తెలియదు, ఐ డోంట్ థింక్ సో. నాకు తెలియదు, ఇంకా నేను అనుకోలేదు. We will let's see how it goes. It's all the director's decision. Let's see how it goes. And ఒకటేంటంటే కంటిన్యూస్లీ డూయింగ్ లీడ్ రోల్స్. మొన్న అభిరాంజల్ విహారయాత్ర, మై ఏజ్ లీడ్ రోల్స్ ఐఎమ్ డూయింగ్ కంటిన్యూస్లీ. ఇంకా 2-3 వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం ఒకటి గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ నౌ. వేణుడు గారి టీమ్ది. దట్ పోస్టర్ ఆల్సో టుమారో దే ఆర్ లాంచింగ్. సో కంటిన్యూస్గా లీడ్ రోల్స్ కూడా కంటిన్యూస్గా వస్తున్నాయండి. ఐఎమ్ బ్యాలెన్సింగ్ బిట్. ఐ డోంట్ వాంట్, ఐ మీన్ లైక్ అన్ని లీడ్ రోల్స్ చేయాలి అలాంటిది లేదండి. ఐఎమ్ అన్ యాక్టర్ బేసిక్లీ. I'm doing antagonist also, absolute antagonist. So I want that exercise to be new. Everything na kottaga anpichali. I shouldn't become stale for myself. Last 2 questions, please. No, let's finish. నరేష్ గారు నమస్తే అండి. స్ట్రైట్. Yeah. నమస్తే అండి. హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్. మహిళలన్నా మొన్న దాంట్లో అదేది ఏం నక్షత్రం అది? అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం లాగా. I can see well. No problem. సో అదే సార్, హ్యాపీ బర్త్డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ నారి నారి నడుము. Thank you, man. సార్, అంటే సామజవరగం దగ్గర నుంచి ఒక సినిమాలో మీ క్యారెక్టర్ ఉంది అని అంటే ఎవ్రీ టైం మేము థియేటర్కి వెళ్ళినప్పుడు లైక్ ఎలా ఉండబోతుందని ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా ఆ బీర్ బాటిల్స్ మీద కూర్చునేది కావచ్చు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఈ పర్టికులర్ సీన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ సినిమా షూటింగ్ టైంలో కావచ్చు, విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ సార్? అంటే లైక్ చేస్తున్నారు, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నారు, బట్ విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ అని అంటే? దీంట్లోనా? దీంట్లో ముందు బీర్ బాటిల్ మీద కూర్చోవడం చాలా టఫ్ అమ్మా. దానికి నేను చెప్పలేను, నా బాధలు మీకు అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఎంత ఆథెంటిక్ అంటే, ఇట్ వాజ్ వర్క్ సో వెల్. సీ ద క్యాన్వస్, ద లైటింగ్
and that hand shivering of an alcoholic, children at the background, masks, and Paikelte there is another Naresh sitting on top with a different expression. So much was designed in one frame. That is the power of what I've seen of Sajjanar. Definitely that will be conveyed fully 100% ఈ సినిమా అయిన తర్వాత నా నమ్మకం అమ్మ. They're going to shoot in different places ఈ ఫిల్మ్. It's going to have a very good canvas 100%. సో వన్ మోర్ క్వశ్చన్. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు చాలా కథలు వింటున్నాను అని చెప్పారు, బట్ ప్రతిసారి కథ మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీ క్యారెక్టర్ని లైక్ డైరెక్టర్స్ ఇంప్రెస్ చేయాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి సార్ మీ క్యారెక్టరేషన్లో పర్టికులర్గా? అంటే ఒకటమ్మా, క్యారెక్టర్స్ రిపీట్ ఉండకూడదు. ఐఎమ్ లుకింగ్ ఎట్ న్యూ క్యారెక్టర్స్, అవి వస్తున్నాయి. రెండోది, ఒక జానర్ నేను ఒక కామెడీకో, ఫాదర్కో, బ్రదర్కో, ఒక లీడ్ రోల్కో ఫిక్స్ అవ్వలేదు. యాంటగనిస్ట్, డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. వాళ్ళుగా రాసుకొస్తున్నారు నా దగ్గర. ఐ మైట్ బి డూయింగ్ అ ట్రాన్స్జెండర్ రోల్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో అలాంటి రోల్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్. యూ మైట్ బి షాక్ సమ్ టైమ్ వెరీ సూన్. సో ఇలాగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. సో తెలుగులో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై డైరెక్టర్స్, మై రైటర్స్, మై ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ మీ టు పర్ఫార్మ్ ఎనీథింగ్ అని. దట్స్ వై ఐ కీప్ వెల్ ఫిట్ ఇన్ స్ట్రైకింగ్ రీచ్ ఫర్ ఎనీ క్యారెక్టర్. ఒకవేళ రేపు 10 కేజీలు తగ్గాలన్నా లేడీ రోల్ వేయాలన్నా తగ్గిపోతారు. సార్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us సార్. నరేష్ గారు సార్, హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బ్రదర్. సెలబ్రేటింగ్ 54 years గోల్డెన్ ఇయర్స్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సో శుభకృత్ నామ సంవత్సరం టైటిల్ దగ్గర నుంచే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీ జర్నీలో ఈ 54 years ఆఫ్ యువర్ జర్నీ చాలా క్యారెక్టర్స్ ప్లే చేసి ఉన్నారు. అండ్ చాలా మంది కొత్త డైరెక్టర్స్ అండ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉన్నారు. సో అంటే మీరు చెయ్యని రోల్ కూడా లేదంటే చెప్పాలంటే చాలా క్యారెక్టర్స్లో మీరు ఇన్వాల్వ్ చేసి ఉంటారు. అండ్ ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ప్లే చేశారు. సో ఈ శుభకృత్ నామ సంవత్సరం వచ్చినప్పుడు ఆయన మీకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే చేసిన మీకు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ ఎక్కడైనా సిమిలారిటీస్ కావచ్చు, డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్? ఎస్, దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ of my entire second innings. That first narration, they said one Sajjanar, one Kannada director wants to narrate one script to you. I didn't have any expectations because I don't keep any expectations. We don't know ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, బట్ ఐ గివ్ దెమ్ టైం. ఒక లక్కీగా ఆ 2 days బ్రేక్లో మధ్యాహ్నం 30 నిమిషాలు చెప్తా అన్నాడు. 30 నిమిషాలు చెప్పిన తర్వాత తల్ల టపాకాయ వెళ్ళినట్టు వచ్చింది. అంటే వాట్ సబ్జెక్ట్ ఈస్ గాట్ అని, brother, you don't mind staying for one more day అన్న. I will stay అన్నాడు. నెక్స్ట్ డే ఫ్రమ్ మార్నింగ్ 10:30 to 2 o'clock, ఆల్మోస్ట్ 3 to 3.5 hours narration he gave. అంటే బికాస్ లీడ్ రోల్ చేస్తున్నప్పుడు ఎక్కువ బాధ్యత పెరుగుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది నాకు. when I feel interested, definitely I feel the audience will feel interested because I looked at from the perspective of the audience. When I కథ విన్నప్పుడు కూడా అప్పుడే ఎక్సైట్ అయిపోయాను. ఇది రేర్ సబ్జెక్ట్ అండి, వెరీ రేర్ సబ్జెక్ట్. దెన్ ఐ టోల్డ్ హిమ్ టు యాక్సెప్ట్ ఇట్, ఐ నీడ్ 1 more day, గివ్ మీ 1 more day. He stayed back the 3rd day. So 3rd day afternoon I said, can you do this pan? అంటే not that he can't do, but overall production, Vishwanath garu, an experienced producer. This is the second film, not the new film. They're not new to films, but ఆ స్పాన్ అంత ఉందండి ఆ సినిమాలో. అది నేను ఇప్పుడు చెప్పడం కంటే యాజ్ టైమ్ గోస్ యూ విల్ అండర్స్టాండ్. ఒక చిన్న గ్లిమ్స్ ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే ఇమాజిన్ టుమారో ద పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దట్ మచ్ ధైర్యంగా నేను చెప్తానండి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ నేను ఎక్కడ ఉంటానో మీరు చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ గ్లిమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైవ్ కోట్ అనేది చెప్పారు, చాలా బాగా అనిపించింది అది. అంటే మీ వే ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మైండ్ బై లైఫ్ అంటే ఏం చెప్పారు? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. Life has no discounts. Love it, live it, enjoy it to the last. Rule, enjoy life. Never. Okay, మన కష్టంలో ఉన్నప్పుడు ఎవ్వడు మన కోసం రాడు. మనం బాగున్నప్పుడు అందరూ వస్తారు. వాళ్ళని కలుపుకోవాలి, కష్టంలో ఉన్న వాళ్ళని నిలుపుకోవాలి. మనం ముందుకెళ్తూ ఉండాలి. మన చుట్టూ 10 మంది బాగుండాలి. దిస్ ఇస్ మై ఫిలాసఫీ. కంగ్రాచులేషన్ సార్ నరేష్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియా అనగానే చాలా అంటే అన్ని లాంగ్వేజ్లో కూడా బాగా కనెక్ట్ ఉండాలి. సో ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? సో కమింగ్ టు ఇన్ని లాంగ్వేజ్ అనగానే కొంచెం భయం ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా అంటారా లేదా? లేదండి, అంటే అదే నేను చెప్తాను. వెరీ నైస్ క్వశ్చన్ అండి.
ఒక పాన్ ఇండియా సినిమా చేయాలి అనుకుని దాని కంటెంట్ రాసుకుంటే ఫెయిల్ అవుతాం. మళ్ళీ కాంతారాకి వస్తున్నాను. ఐ డోంట్ నో వై ఐఎమ్ టాకింగ్ కాంతారా, బట్ దట్ ఈస్ కనెక్టింగ్ టు మీ. We didn't know Rishabh Shetty that time. We don't know what is Kantara. It was a big hit. Kantara 2 was a bigger hit. Now they gone pan-India because they are choosing with content. Ee cinema kuda, it has a content which will connect in any language. In fact, the posterlu vallu Telugulo, Kannadalo, Malayalamlo, Tamillo kuda chesaru. But we don't want to talk about it now because it's too early. Khachitanga aithe Telugulo, Kannadalo, 2 languages lo we are shooting this film. Okay, yes. One last question? No, sir. Thank you. Yeah. No, sir. Finish. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. మీరు అడుగుతారా? ఒక మైక్ అటు ఇవ్వరా ఒకటి? కొంచెం కెమెరా 5 minutes ఉన్న కేక్ కటింగ్ ఉంటుంది. కెమెరా స్పాన్సర్. One minute. Hold on. స్టోరీస్ పరంగా చూసుకుంటే తెలుగుకి కన్నడకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఎవరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది సార్ ఇది సబ్జెక్ట్? దిస్ ఇస్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. ఇండియాలో ఖచ్చితంగా ఇండియన్ కల్చర్ గురించి తెలిసిన వాళ్ళకి ఇండియాలో ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 3rd or 4th టైం ఇది. అంటే ఎవ్రీ ఫిల్మ్ చెప్తున్నాను నేను. ఈ సినిమా కూడా దిస్ విల్ కనెక్ట్ టు ఎనీ లాంగ్వేజ్. దేర్ పవర్ టు గో ఫార్వర్డ్ ఇస్ ద పవర్. అంటే ఈ సినిమాతో మీరు కన్నడలో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు? ఎస్, అలా అనుకోవచ్చు. ఫస్ట్ ఎస్, కన్నడలో కూడా ఇంట్రొడ్యూస్. డిపార్ట్మెంట్ శాశ్వత్, మాతేష్, అంబరీష్, భీమ్, ప్లీజ్ దయచేసి ఒక్కసారి, ఎందుకంటే వీళ్ళంతా చాలా ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు మేము చూస్తున్న కిడ్స్ కానీ పోస్టర్స్ కానీ వాళ్ళ వెనకాల చాలా హార్డ్ వర్క్ చేశారు. హరీష్ ఆర్ట్ మీరు చూస్తున్నారు కదా, హరీష్ రండి. భయ్యా కూర్చోండి భయ్యా. కొంచెం ఫోటో Thank you.